శ్రీహరి పంచతులసి ప్యాక్ లో డ్రాప్స్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ కూడా ఉన్నాయి. డెల్టా శ్రీహరి పంచతులసి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. కాంగ్రెస్ పార్టీలో అసలే టికెట్ల లొల్లి జరుగుతూ ఉంటే మరోవైపు పొత్తుల కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. గతంలో వైఎస్ఆర్టీపీ, ఆ తర్వాత బీఎస్పీ, లెఫ్ట్ పార్టీలు, ప్రస్తుతం తెలంగాణ జనసమితి, కోదండరాం పార్టీతో కూడా చర్చలు జరుగుతున్నాయి. వీళ్ళందరినీ ఎలా పాసిఫై చేస్తారు, కంపెన్సేట్ ఎలా చేస్తారు? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్ రెడ్డి గారు. వేణుగారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసుకుంటే టికెట్ల గొడవ అనేది విపరీతంగా తారాస్థాయిలో అప్పుడే కనిపించింది. దీనికి తోడు కాంగ్రెస్తో పొత్తుల కోసం పార్టీలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో కొన్ని పార్టీలు వదిలేసి వెళ్ళిపోయాయి. వైఎస్ఆర్టీపీ మేమే 119 స్థానాల్లో నిలబడతామని చెప్తోంది. బీఎస్పీ కూడా వాళ్ళ అభ్యర్థుల్ని వాళ్ళు అనౌన్స్ చేసుకుంటున్నారు. సో మిగిలిన లెఫ్ట్ పార్టీలు కావచ్చు, లేకపోతే టీజేఎస్, ఏం జరుగుతుంది అసలు? ఒకటి, ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టులు అయితే కాంగ్రెస్తో వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఓకే, వాళ్ళు ఫైనల్గా రెండు సీట్లేమో ఫైనల్గా అడుగుతున్నట్టుంది. కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా ఒక్కొక్క సీట్ ఇచ్చే అవకాశం కనపడుతుంది. సో అది ఏ సీట్లు ఇస్తారు ఏంటి అనేది అనుకుంటే ఆల్రెడీ ఖమ్మంలో కొంత క్లారిటీ వచ్చినట్టుగా అర్థమవుతున్నది. కొత్తగూడెం సీట్ ఏదో సిపిఐ అడుగుతున్నట్టుగా అది కొంత క్లారిటీ వచ్చినట్టుగా ఉంది. సిపిఎంకి సంబంధించి కొంత సందిగ్ధత ఉంది. ఫైనల్గా మిర్యాలగూడ అనేది ఫైనల్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అది ఇది డెఫినెట్లీ అవుతుందని కాదు, సెరక సీట్ అయితే గ్యారెంటీ. సో వాళ్ళు ఇన్ని రోజులు కొంత వెయిట్ చేసి పాపం బీఆర్ఎస్తో పోయి, మొన్న మునుగోడు దాకా బీఆర్ఎస్తో పోయి ఏదో జరుగుతుంది బీఆర్ఎస్తో అని చెప్పి, కాకపోతే కమ్యూనిస్టులు పాపం ఎప్పుడు ఈ పెద్ద పార్టీలతో మోసపోయే పరిస్థితి అయితే ఉన్నది. ఫైనల్గా వాళ్ళు ఇప్పుడు తేరుకున్నారు. ఇక మళ్ళీ ఏదో పార్టీతో పోకపోతే మన పరిస్థితి బాగుంది. అంటే వాళ్ళకు బలం లేకపోవచ్చు, కానీ ఆ రాజకీయ పార్టీలు ఒక రాజకీయ పార్టీతో కలిస్తే ఆ పార్టీలకు కొంత మంచి ఫీలర్ వస్తుంది. అంటే మంచి ఫీలర్ మీన్స్, అరే కమ్యూనిస్టులు కాంగ్రెస్తో ఉన్నారు, లేకపోతే కమ్యూనిస్టులు బీఆర్ఎస్తో ఉన్నారు. కమ్యూనిస్టులు అనగానే కొంచెం పోరాటాలు, కొంత నిజాయితీ ఏదో కనపడుతుంది జనాలకు. ఇప్పటికి కూడా వాళ్ళకి లాయల్ బేస్ అనేది ఉంది. ఎందుకంటే వాళ్ళు కొంత ఏదో జనం కోసం ఏదో ఫైట్ చేస్తారు అనేది ఒకటి ఉంది. వాళ్ళ మీద ఆ గౌరవం ఉంది. ఓట్లు పడకపోవచ్చు, కానీ ఆ గౌరవాన్ని పెద్ద పార్టీలు దాన్ని గెయిన్ చేసుకొని దాన్ని ఏదో విధంగా దాన్ని కొంత మార్పు చూయించుకోవచ్చు. కాబట్టి కమ్యూనిస్టులు కాంగ్రెస్తో పోతే అట్లీస్ట్ వాళ్ళకి 2000, 3000 ప్రతి కాన్స్టిట్యున్సీలు అయితే ఉంటాయి. కొన్ని నియోజకవర్గంలో 10,000, ఇప్పుడు మునుగోడు లాంటి నియోజకవర్గంలో 15,000-20,000 ఓట్లు కూడా ఉన్నాయి. అట్లా 3-4 కాన్స్టిట్యున్సీలు కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఒక పార్టీతో ఉండడం వల్ల కొంతవరకు బలమే, మిగతా సీట్లలో కూడా బలం ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీతో ఆల్మోస్ట్ వాళ్ళ చర్చలు పూర్తయినట్టుగా కనపడుతుంది ఫైనల్గా. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇండియా టీంలో ఉన్నారు, దేశంలో ఇండియా టీంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ పైన ఆల్రెడీ చర్చలు జరుపుకుంటున్నట్టుగా కనపడుతుంది. సో కాబట్టి ఇండియా టీంతో ఉన్నప్పుడు తెలంగాణలో డెఫినెట్గా వాళ్ళు అదే టీంలో ఇక్కడ కూడా ఉంటారు కదా. సో స్థానికంగా కూడా ఇక్కడ ఉండాల్సిందే కదా. కాబట్టి వాళ్ళు కాంగ్రెస్తో వెళ్ళిపోతారు. కాకుండా 5-5 అడిగినప్పుడు ఇప్పుడు 2 లేకుంటే 1 అనేది అక్కడ మళ్ళీ సంతృప్తి పడాల్సినటువంటి పరిస్థితి కదా ఉంటుంది. కానీ ఎందుకంటే కమ్యూనిస్టులు ఒకవేళ ఎక్కువ తీసుకున్నప్పుడు గెలవలేని పరిస్థితి, అంటే గెలవలేరని కదా, వాళ్ళ తన బలం లేని దగ్గర తీసుకొని గెలవలేకపోతే అది మిగతా ఆపోజిషన్ పార్టీకి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. సో ఇవ్వడానికి కాంగ్రెస్ లాంటి పార్టీలు, పెద్ద పార్టీలు ఏవైనా సుముఖంగా ఉండొచ్చు, కానీ అపోజిషన్ పార్టీకి లాభం జరగకూడదు అనేది చూస్తారు. ఓటు కన్వర్ట్ కాలేదనుకోండి, కంప్లీట్ ఒకవేళ 2, 4 ఇచ్చారనుకోండి, కాంగ్రెస్ ఓటు కంప్లీట్ కన్వర్ట్ కాలేనప్పుడు ఇబ్బంది అవుతుంది. సో అందుకోసమే ఎక్కువ సీట్లు కాకుండా చెరొక సీటు ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. తర్వాత ఏదంటే ఎమ్మెల్సీలు, రాజ్యసభ అట్లాంటిది ఏదో వారికి అడ్జస్ట్ చేసి కమ్యూనిస్టులు డెఫినెట్గా కాంగ్రెస్తో పొత్తు ఖాయమైనట్టే మనం భావించాలి. తెలంగాణ జనసమితి, కోదండరాం పార్టీ, కోదండరాం సార్తో ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ పార్టీ ఆయన మాతో రావాలని కోరుకుంటుంది. ఆ దిశగానే వాళ్ళు చర్చలు జరుపుతున్నారు. సో కోదండరాం సార్ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాజకీయాలను తట్టుకోవాలంటే, ఈ డబ్బు ఇదంతా వ్యవహారాన్ని తట్టుకోవాలంటే ఈ రాజకీయాల్లో ఇముడలేని పరిస్థితి. కోదండరాం సార్ అంటే ఏదైనా ఉద్యమాలు, పోరాటాలు ఇవి చేయడానికి ఓకే, కానీ ఈ రాజకీయాలు చేసి డబ్బులు రాజకీయాలు చేయాలంటే ఆయనతో కాదు. సో అందరూ ఏమనుకుంటారంటే ఈయన జనసమితి పెట్టి పార్టీ నడపలేకపోయారంటే, నడపాలంటే మరి ఇన్ని డబ్బులు పెట్టి నడపాలంటే ఎవరు నడుపుతారు? ఈ వ్యవస్థలో నడపాలంటే అది అందరితో సాధ్యం కాదు, అన్ని రాజకీయ పార్టీలకు సాధ్యం కాదు. అది కోదండరాం లాంటి వారు మనస్తత్వం ఉన్న వారికి అసలు సాధ్యం కాదు. సో ఆయన ఏదైనా ఉంటే ఇష్యూస్ ఉంటే ఇష్యూస్కి దగ్గరకు పోవాలి, మాట్లాడాలి, ఇది డిమాండ్ ముందర పెట్టాలి, ప్రజలు తీసుకుపోవాలి, ప్రభుత్వాల ముందు పెట్టాలి, అది పరిష్కరించే మార్గంగా ఇట్లాంటివి చేయడానికి కోదండరాం సార్ ముందుండగలుగుతారు, చేయగలుగుతారు.
సో అటువంటి వాళ్ళు నిజంగా కూడా ఒక రాజకీయ పార్టీకి అసెట్గా ఉంటే మాత్రం ఆ పార్టీకి ఉపయోగపడుతుంది. సో అందుకోసమే కోదండరామ్ సార్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంప్రదింపులు జరిపి డెఫినెట్గా ఎన్నికల నాటికి ఎన్నికలు నామినేషన్లు ముగిసేసరికి కోదండరామ్ సార్ కాంగ్రెస్ పార్టీతో ఉండే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. పార్టీతో ఉండడం అంటే విలీనం ఉంటుందా, పొత్తు ఉంటుందా, కావచ్చు, పోటీ ఎలా? విలీనం కూడా కావచ్చు, లేకుంటే అట్లా చెప్తే ఉంటే ఉంటుంది. లేకుంటే ఆయనకు కావాల్సిన వరకు ముగ్గురికో నలుగురికో కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఇప్పించుకొని ఒకరికో ఇద్దరికో అయితే డెఫినెట్గా అని చెప్తే ఇస్తుండొచ్చు. సో అది కాంగ్రెస్ పార్టీతో పోటీ చేసేటట్టు అట్లయితే ఏమి ఇబ్బంది ఉండదు పార్టీకి. సో అట్లా ఉండొచ్చు అని నా యొక్క అంచనా. అది జరుగుతుంది. ఫైనల్గా కోదండరామ్ సార్ కూడా కాంగ్రెస్ పార్టీతోనే కాంగ్రెస్ వైపే వస్తారు. ఇట్లా కమ్యూనిస్టులు కోదండరామ్ సార్ ఇట్లా వచ్చే 100% వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల రాజకీయ పరిస్థితులు చూస్తే. బీఎస్పీ కూడా ఎదురు చూసింది. బీఎస్పీ వాస్తవానికి బీఎస్పీ కాంగ్రెస్ పార్టీ కోసం ఏం ఎదురు చూడలేదు. కాంగ్రెస్ పార్టీ బీఎస్పీ కోసం ఎదురు చూసింది. ఎందుకు వదులుకుంది మరి? ఏమో జనరల్గా వాళ్ళు ఏంటంటే బీఎస్పీ వల్ల కొంత ఓట్ షేర్ ఎక్కడెక్కడ కొంత డివైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. వారికి బీఎస్పీ కూడా ఒక నియోజకవర్గంలో 2,000, 3,000, ఒక నియోజకవర్గంలో 10,000 కూడా పడే అవకాశం ఉంది. ఎందుకు ఈ ఓట్లు పోగొట్టుకోవాలి, అన్ని నియోజకవర్గాల్లో ఇబ్బంది అవుతుందని కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించింది. వాళ్ళు ముందుకు చర్చలకు వస్తే డెఫినెట్గా వాళ్ళకు కొన్ని గౌరవప్రదమైన సీట్లు ఇచ్చి పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేసింది. కొత్త మరి ఎందుకు వారికి ఉన్న పరిస్థితులు కావచ్చు, వాళ్ళు నేషనల్ పార్టీ, వాళ్ళది కూడా నేషనల్ పార్టీ కదా, మాయావతి గారు ఒప్పుకున్నారో లేదో మరి ఇండివిజువల్గా వెళ్ళాలనుకున్నారేమో కానీ వాళ్ళ సీట్లు అయితే ప్రకటించారు. ఇక పొత్తు ఉండే అవకాశం లేదు. ఏదైనా ఉంటే అవగాహనతో మాట్లాడుకోవాలి, అవగాహనతో ముందుకు రాజకీయంగా ముందుకు వెళ్ళాలి తప్ప ఒక లైన్ అంటే ఎన్నికల్లో ఒక లైన్ ఉంటుంది. సో ఎవరు టార్గెట్గా వెళ్ళాలి బీఎస్పీ అనేది. సో బీఎస్పీ ఎవరు టార్గెట్గా కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్ టార్గెట్గా వెళ్ళాలని ఒక లైన్తో వెళ్తే కొంత ఇబ్బంది ఉండకపోవచ్చు. అది వాళ్ళకు మేలు, ఎవరికి బీఎస్పీకి మేలు. ఎందుకంటే ప్రతిపక్షాలను తిట్టడం వల్ల బీఎస్పీకి ఏమీ ఉపయోగం ఉండదు. సో ఏదైనా ఎవరైనా అధికార పార్టీని టార్గెట్ చేసుకుంటూ వెళ్తేనే ఆ పార్టీ కొంత మనుగడ సాధించగలదు. సో ఇట్లా ఈ లైన్లో ఒక అవగాహనతో ఒక లైన్లో వెళ్తే పర్వాలేదు. అది ఆ లైన్లో వెళ్ళొచ్చు అని అనుకుంటున్నా బీఎస్పీ. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ గారికి అన్నీ తెలుసు రాజకీయంగా. సో కాబట్టి ఇక్కడున్న పరిస్థితులు ఏందని తెలుసు. సో ఆయన అదే లైన్లో వెళ్తాడని నా యొక్క భావన. అయితే ఇక్కడ మీరు ప్రభుత్వ వ్యతిరేక ఓటు కావచ్చు, వాళ్ళ లైన్ ఏముంది అని అనుకున్నప్పుడు దీని మీదే వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. 4 నెలల పాటు నేను ఎదురు చూశాను కాంగ్రెస్తో పొత్తు కోసం, బట్ అక్కడి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు కాబట్టి నేను 119 నియోజకవర్గాల్లో సొంతంగా పోటీ చేయబోతున్నాను. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇలా చీలిపోతుంది కదా, మీరు వాళ్ళని ఎందుకు కలుపుకోలేకపోతున్నారు? ఇన్ని డిఫరెంట్ పార్టీస్, లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి, టీజేఎస్ ఉంది, బీఎస్పీ ఉంది, వైఎస్ఆర్టీపీ ఉంది, ఎందుకని కలుపుకోలేకపోతున్నారంటే కాంగ్రెస్ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ ఏంటి అసలు? ఇప్పుడు ఆల్రెడీ కమ్యూనిస్టులు కలిసిపోయినట్టే, కోదండరామ్ సార్ కలిసిపోయినట్టే అనుకోవచ్చు మనం. అంటే జరగవచ్చు, అది ఫైనల్గా ఫలితాలు రావచ్చు. బీఎస్పీ అంటే వాళ్ళు కొంత సొంతగా పార్టీ ఎదగాలని అనుకుంటున్నారు. ఎదగాలనుకున్న పార్టీని ఏం చేయలేరు కదా. సొంతంగా ఎదగాలి, మేము సొంతంగానే రాజకీయంగా మేము సాధించాలి అనుకున్నప్పుడు, వాళ్ళే రాజ్యాధికారం కోసం ఫైట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇంకో రాజకీయ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటారు? పొత్తు పెట్టుకోరు కదా. వచ్చిన వాళ్ళు 2, 3 సీట్లు వచ్చినా కానీ దాంతోనే బలం, ఓటు షేర్తోనే భవిష్యత్తు రాజకీయాలు చేయాలని అనుకుంటున్నారు. అటువంటిప్పుడు ఒక రాజకీయ పార్టీతో పొత్తురారు, కుదరదు. అప్పుడు కుదరనప్పుడు వాళ్ళే మాత్రం ఏం చేస్తారు, కాంగ్రెస్ కొంత మేరకు ఎదురు చూస్తారు, ఫైనల్ దాకా ఎదురు చూస్తారు. ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు టీడీపీకి ఆదరణ లేదు అన్నారు, కాకుండా ఇప్పటికీ రేవంత్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు షాడో ఉంది, లేకపోతే చంద్రబాబు నాయుడు ఆదేశాలనే ఇంకా రేవంత్ రెడ్డి పాటిస్తున్నాడు. సో రాజకీయంగా ఎదుటి పార్టీలు ఏ రాజకీయ పార్టీ మీదైనా చేస్తాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు షాడో అనో, లేకుంటే చంద్రబాబు నాయుడు ఆ తెలుగుదేశం పార్టీలో ఆయన ఉండొచ్చు, కానీ అదే పార్టీలో చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు టీడీపీలో ఈవెన్ చంద్రశేఖరరావు గారు కూడా టీడీపీ నుంచి వచ్చిన ఆయనే కదా. చంద్రశేఖరరావే ఎక్కువ కాలం టీడీపీలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి నాకు తెలిసి ఒక 2006-7లో ఆయన ఎమ్మెల్సీ అయ్యిండు, అంతే కదా. 2007లో ఆయన ఎమ్మెల్సీ అయ్యిండు, జడ్పీటీసీ ఇండిపెండెంట్ గెలిచిండు, ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గెలిచిండు. 2007లో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ టీడీపీలో చేరిండు. ఆయన 2007 నుంచి ఆయన ఉన్నది 2017 వరకే. ఆయన దాదాపు ఒక 10 ఏళ్ళే ఆయన ఉన్నది, ఆ పార్టీలో ఉన్నది. కానీ చంద్రశేఖరరావు దాదాపు 20-25 ఏళ్ళు ఆ పార్టీలో ఉన్నారు కదా. దీన్ని ఎట్లా చూడాలి? సో మీరు విభేదించి వచ్చారు, ఆయన కూడా ఈ పార్టీతో కాదని బయటకు వచ్చేసిండు. సో ఆ కోణంలో చూడాలి. కానీ చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఒక రాజకీయ పార్టీలో ఉండి అవతల వారిని విమర్శించి ఏమంటారు, ఇక మన తెలంగాణ భాషలో బడ్డుగా చెప్పాలంటే బండ బూతులు తిట్టి వస్తే
దాన్ని యాక్సెప్ట్ చేస్తారా ఎట్లా? ఒక రాజకీయ పార్టీ ఒక వేదిక ఇచ్చినప్పుడు తిట్టాల్సిన అవసరం లేదు కదా. ఆ పార్టీ మనుగడ లేనప్పుడు బయటకు వచ్చేసిండు. అది ఏ రాజకీయ పార్టీ బాగుంటుంది అనుకుంటే కాంగ్రెస్ పార్టీ డెమోక్రటిక్గా ఉంటుంది అనుకున్నాడే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. అంత మాత్రం చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఆయన ఎందుకు ఇస్తాడు, ఈయన ఎందుకు పాటిస్తాడు? ఆయన ఇవ్వడానికి ఆయన ఎవరు, ఈయన ఎందుకు పాటించడానికి? ఈయనకేం సొంతంగా లేదా, మైండ్ లేదా ఆయన? లేకనే ఆయన ఎదిగిండా? కాంగ్రెస్ పార్టీలో అసలే ఇప్పటికి టికెట్ల గొడవలు పీక్ స్టేజ్లోనే కనిపిస్తున్నాయి. అట్లాంటప్పుడు ఈ పొత్తులు అన్నప్పుడు మళ్ళీ కొన్ని స్థానాలని వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ఎట్లా కంపెన్సేట్ అవుతుంది అసలు? అది జనరల్గా పొత్తులు అన్నప్పుడు ఒక త్యాగం చేయాల్సిందే కదా ఎనీ రాజకీయ పార్టీ. త్యాగం చేయలేదు. 2-3 సీట్లు కానీ 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు టీఆర్ఎస్కు 47 స్థానాలు ఇచ్చారు కదా. ఆ రోజు దాదాపు 50 స్థానాల వరకు పొత్తులో ఇచ్చారు. మరి ఆ రోజు ఎట్లా అడ్జస్ట్మెంట్ అయింది? కానీ అప్పటికి ఇప్పటికి పరిస్థితులు అన్నీ ఏది మారినా రాజకీయమే కదా. అప్పుడు రాజకీయమే, ఇప్పుడు రాజకీయమే. 50 సీట్లు అంతే కదా. అప్పుడు 50 సీట్లు పొత్తు కుదిరినప్పుడు ఈ 2 సీట్లకు పొత్తు కుదరదా? కుదురుతుంది కదా. సో కాబట్టి రాజకీయాల్లో ఖచ్చితంగా పొత్తులు అన్నప్పుడు పొత్తుల ధర్మాన్ని పాటించాల్సిందే ఎవరైనా. ఆ ధర్మం పాటించకపోతే ఇక వ్యక్తులకు ఏమి న్యాయం ఉంటుంది, ఏం సిద్ధాంతం ఉంటుంది? ఇక పదవులే ఆకాంక్ష, పదవులే కావాలనుకుంటే ఎట్లా కుదురుతుంది? పార్టీ గెలవనప్పుడు నీకు పదవులు ఎట్టుకి, ఇక పార్టీ గెలవనప్పుడు ఏం లాభం పదవులకు? సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పదవులకు అలంకారం ఉండదు కదా పార్టీ గెలవనప్పుడు. ఫస్ట్ ఫోకస్ దేని మీద పెడుతుంది అంటే ఇప్పుడు ఇంటర్నల్గా అవుతున్నటువంటి టికెట్ల గొడవల మీద పెడుతుందా, పొత్తుల మీద పెడుతుందా, ఆర్ఎల్స్ టార్గెట్ అనేది బీఆర్ఎస్ని గద్దె దించాలి అనే దాని మీద, దేని మీద? ఈ మూడు ఎలా సైమల్టేనియస్గా జరుగుతాయి? ఇప్పుడు నేను ఏమంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు చెప్పిన ఇన్ని అంశాలు ఉన్నాయి కదా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లు కావచ్చు, ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇంటర్నల్ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంటర్నల్లో పాటు కొన్ని వర్గాలతో సొంత పార్టీలోనే పంచాయతీలు ఓరిపైన ఓరు పంచాయతీలు పెడతాడు. సో ఇట్లా టికెట్ రానప్పుడు ఎవడో ఆరోపణలు చేసి వాడు 25 కోట్లు తీసుకున్నాడు, వాడు 10 కోట్లు తీసుకుని ఇట్లా ఆరోపణలు చేయడం, ఇట్లాంటి సమస్యలను ఎదుర్కొంటూ మళ్ళీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి. అంటే కేసీఆర్ లాంటి వ్యక్తులను ఎదుర్కోవాలి. ఇటు కేసీఆర్ను, ఇటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్న కిషన్ రెడ్డి గారు ఇట్లా ఎదుర్కొనే పరిస్థితి కాంగ్రెస్కు ఉన్నది. నిజంగా కూడా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఇన్ని సమస్యలు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాయి. వేరే వాళ్ళకి నిజంగా కూడా అధికార పార్టీలు కేసీఆర్ కిషన్ రెడ్డి పెద్ద సమస్యే కాదు వాళ్ళు కొట్లాడడానికి. ఈ సమస్యనే పెద్దది. సో వీటి మీద ఫస్ట్ ఫోకస్ ఫస్ట్ ఇంట్లో గెలవాలి వాళ్ళు, తర్వాత రచ్చ ఈజీ. కేసీఆర్ మీద కొట్లాడడం అనేది నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంటే కాంగ్రెస్ పార్టీ ఎవరున్న అధ్యక్షుడు అది ఈజీ. కాంగ్రెస్ పార్టీకి అది వెన్నతో పెట్టిన ఏమంటారు కదా విద్య. అధికార పార్టీ కాదు, అది ఏ పార్టీ ఉన్న అపోజిషన్ అనితో ఈజీ కొట్లాడగలుగుతారు. కానీ కాంగ్రెస్లో ఇంటర్నల్ సమస్యను ఎదుర్కొన్నవాడే పెద్ద లీడర్. నిజంగా కూడా ఇలా రేవంత్ రెడ్డి అంటే తక్కువ కాలంలోనే కాంగ్రెస్ పార్టీ యొక్క రాజకీయాలను వంట పట్టించుకోగలిగాడు. సో నిజంగా ఇంత ఎదుర్కొని ఒకవైపు కేసీఆర్తో ఫైటు, ఒకవైపు బీజేపీతో ఫైటు, తన ఇంటర్నల్ సమస్యలు అందరు ఇట్లా దిగ్బంధించిన బయటికి రాగలుగుతున్నారు. ఇలా సీట్లు ప్రకటించగలిగిన ఒకరో ఇద్దరో దాని ఏదో డెఫినెట్గా లొల్లులు జరుగుతుంది. ఇంకా కాంగ్రెస్లోనే తక్కువ జరిగినాయి లొల్లులు. ఇంకా చెప్పాలంటే బీఆర్ఎస్లోనే ఇంకా ఎక్కువ జరిగినాయి. చాలా బీఆర్ఎస్లో నుంచి చాలా ఎక్కువ మంది బయటకు వస్తున్నారు కదా. 15-16 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు. ఒకరో ఇద్దరు బీఆర్ఎస్లోకి పోయారు. పొన్నాల లక్ష్మి లాంటి వాళ్ళు పోయారు. జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా పోయిందని జిట్టా బాలకృష్ణ ఇంకా పార్టీలో చేరలేదు కదా. అది ఎదురు చూసిండు మీకోసం, మీరు దాంట్లో జాయిన్ అవుదాం భువనగిరికి అంటే అట్లా కాదు. జిట్టా బాలకృష్ణారెడ్డి ఇంకా పార్టీలో చేరలేదు అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు కండవ కప్పలేదేమో. లేదు, కాకపోతే ఇక్కడ తాజ్ కృష్ణాలో అయినటువంటి దానికి మాత్రం వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చారు. ఐ థింక్ వెంకరెడ్డి గారు కప్పారు. అవును, వెంకరెడ్డి గారు కండవ కప్పారు. ఓకే, ఇప్పుడు ఆయన టికెట్ కోసం పాపం ఆయనది ఇంకా బాధ ఉన్ననాతీతం. ఈ పార్టీ తిరిగా ఆ పార్టీ తిరిగా టికెట్ లేక ఆయన ఇబ్బంది పడుతున్నాడు. నిజంగా ఆయన ఈ పార్టీలో నమ్ముకోకుండా ఇండిపెండెంట్ నిలబడి గెలవడం బెటర్. సో రేవంత్ రెడ్డికి ఇలాంటి డక్కా ముక్కలు తినడం, పార్టీలో ఇంటర్నల్గా ఉండడం, ఇవే ఆయన కలిసి వస్తాయా? డెఫినెట్గా ఒక లీడర్ ఇన్ని ఇష్యూస్ని ఎదుర్కొని బయటకు వచ్చిందంటే డెఫినెట్గా వాళ్ళు ఏ ఇష్యూనైనా ఎదుర్కొంటారు. పెద్ద పెద్ద ఇష్యూలు వచ్చి ముందర పడతాయి. అవి ఇంకా ఈజీగా కొట్టి పడేస్తారు. పార్టీ ఇంటర్నల్ సమస్యలు ఎదుర్కొన్న లీడరు ఎదుటి పార్టీల ఎత్తుగడల్ని ఈజీగా కొట్టేయగలుగుతారు. అది కాంగ్రెస్లో ఈ బయటికి రాగలిగిందంటే ఈజ్ గ్రేట్ పర్సన్. నాకు అర్థమవుతున్నది విషయాలు బట్టి చూస్తుంటే. రకరకాల బయట ఉన్న వాళ్ళకు ఇట్లా అట్లా అని మాట్లాడుతుండొచ్చు, కానీ తక్కువ కాలంలో పార్టీని ఇంత వంట పట్టించుకొని రాజకీయాలు చేయడం అంటే అంత ఈజీ కాదు. కొంతమంది PCC ప్రెసిడెంట్ కావడానికి 30 ఏళ్ళు పడుతుంది.
30 ఏళ్ళు ఎదురు చూస్తారు అంటే కావడానికి. కానీ ఆ పదవి కోసం ఎంతో ఆరాటపడతారు. పిసిసి ప్రెసిడెంట్ అనేది ఇంపార్టెంట్ పార్టీలో, ముఖ్యమంత్రి కాదు. ముఖ్యమంత్రిది ఏముంది, ఎవరైనా కావచ్చు. ముఖ్యమంత్రి వచ్చిన గెలిచిన తర్వాత లెజిస్లేటివ్ మెజార్టీ ఎవరుకుంటే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. అది పెద్ద ఇబ్బంది కాదు. పార్టీ అధ్యక్షుడు అనేది చాలా ప్రయారిటీ పోస్ట్ అది పార్టీకి. ఎందుకంటే అందులో అయినా చాలామంది ఇతర పార్టీ నుంచి వచ్చిండండి. ఏ పార్టీ నుంచి వస్తేంది, ఎప్పుడు వస్తేంది. సో ఆయన కెపాసిటీస్ని బట్టి, ఆయన స్ట్రెంత్ను బట్టే ఇలా వాళ్ళు ఏఐసిసి గుర్తించి వాళ్ళకి ఆయన పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టింది. సో వాళ్ళు ఆ మోడల్కి వెళ్ళిపోయారు. పార్టీని నడపగలిగే వాళ్ళు, పార్టీని నడిపించే వాళ్ళకే మనం బాధ్యతలు అప్పచెప్పాలి అనే దిశగా హైకమాండ్ వెళ్ళిపోయింది. మరి ఆయనకు ఆ పోస్ట్ రాదు కదా. సో అన్ని రాష్ట్రాల్లో కూడా కొంత వాళ్ళ పంతాన్ని మార్చుకున్నట్టుగా కనపడుతుంది ఏఐసిసి. సో అందుకోసమే కాంగ్రెస్ పార్టీ కొంత స్టార్ట్ అయింది, బలం పెరిగే, దేశవ్యాప్తంగా కూడా ఇలా కొంత క్రియేట్ అవుతుంది కదా. సో కొంత ఆ నిర్ణయాలకు వచ్చింది కాబట్టి ఇలా పార్టీ కొంత భారత్ జోడో యాత్రతో కావచ్చు, ఆయనలో మార్పు, రాహుల్ గాంధీలో మార్పు కావచ్చు, ఇవన్నీ కూడా కొంత పార్టీకి తోడ్పడుతున్నాయి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.